నమస్తే, వెల్కమ్ టు లియో సండే స్పెషల్ డిబేట్. కల్తీ నెయ్యి వైవి సుబ్బారెడ్డి చిన్నప్పన్న నా మనిషి కాదంటున్నాడు, కానీ కంప్లీట్గా ఆధారాలతో పాటు బయటపడ్డాయి. అయితే కల్తీ నెయ్యి వైసీపీ హయాంలో జరిగింది కాబట్టి హెరిటేజ్ పైన దుష్ప్రచారం చేస్తూ వస్తున్నారు వైసీపీ వాళ్ళు. సో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్తే. సత్యమూర్తి గారు, వైసీపీ కల్తీ నెయ్యి విషయంలో అడ్డంగా దొరికిపోయింది. వైవి సుబ్బారెడ్డి నా మనిషి కాదంటున్న చిన్నప్ప, కానీ ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ఆధారాలతో, ఫోన్ నంబర్తో, ఫోటోలతో ఒక్కొక్కటి బయటపడ్డారు. సో ఇప్పుడు చేసేదేమీ లేక కంప్లీట్గా హెరిటేజ్ని ఇప్పుడు ఈ కుట్రలోకి లాగుతున్నారు. సో వీళ్ళు చేస్తున్న కుట్రని ఎలా చూడాలంటారు? అంటే మొదటి నుంచి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఇదే అలవాటు. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది కూతురును అల్లుడు అని చెప్పి మధ్యలో వాళ్ళని లాగారు కదా. కూతురు అల్లుడే చంపేశారు, వేసేసారు అని చెప్పేశారు. అట్లా ప్రతిదీ అంతే. నారాసు రక్త చరిత్ర అన్నారు, అది కాదనుకున్నప్పుడు కూతురు అల్లుడు అని చెప్పేశారు. ఆ తర్వాత ఈ కల్తీ నెయ్యి విషయానికి వస్తే చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పి, చంద్రబాబు నువ్వు కల్తీ చేస్తే చంద్రబాబు ఎందుకు క్షమాపణ చెప్తాడు తెలియదు. ఇప్పుడు సుబ్బారెడ్డి దాదాపుగా దొరికిపోయాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ సిబిఐ సిట్ వాళ్ళు సుబ్బారెడ్డి పేరు, భూమన కరుణాకర్ రెడ్డి పేరు అందులో పెట్టలేదు, ఎడిషనల్ ఛార్జ్ షీట్లో పెట్టలేదు, మనం సేఫ్ అయిపోయాము అనుకున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుందో వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనేది తెలియదు వీళ్ళకి. ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, ఎవరైతే ఈ సిబిఐ సిట్ వాళ్ళు నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారో, వాళ్ళు అదే చేత్తో ఒక లెటర్ రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ కీలకమైన మలుపుని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ పెట్టేశారు కదా, ఆ ఛార్జ్షీట్లో మన పేరు లేదు, మన సేఫ్ అనుకున్నారు. సిబిఐ సిట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి సపరేట్గా ఒక లెటర్ రాస్తారని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ రాసి అందులో ఏం చెప్పారంటే, అయ్యా ఇందులో ఆఫీసర్లు, టీటీడీకి సంబంధించిన ఆఫీసర్లు ఇందులో ఉన్నారు, అందుకని మీరు వీళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవటమే కాకుండా అసలు ఇది మొత్తం దీని కథ ఏందో మీరు కనిపెట్టాలి అని చెప్పి ఆ లెటర్లో ఉన్న సారాంశం అది. దాంతో ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలి అంటే ఏం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం అంతా కూర్చొని ఆలోచించి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ని వేసింది. ఈ టర్ను వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఈ ఎవరు జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ వేసిన తర్వాత, ఇప్పుడు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ వస్తాడు, మళ్ళీ వీళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళు ఎవరెవరు ఆఫీసర్లు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, క్లర్కుల దగ్గర నుంచి అందరినీ ఇరికిచ్చాడు కదా సుబ్బారెడ్డి. మా చిన్న టైపిస్ట్ ఉంటే ఆయన కూడా ఇరికిచ్చారు. వాళ్ళ మనిషే. మీరు ఇందా నుంచి చెబుతున్నారు కడూరు చిన్నప్పన్న. అతని పేరు మనం ఇప్పటికి 1,00,000 సార్లు మనమే అనుకొని ఉంటాం. అంత ప్రముఖుడు అయిపోయాడు ఆ చిన్నప్పన్న. ఆ చిన్నప్పన్నని ఇరిగిచ్చేశారు. ఏముందిరా, మనం సంపాదించింది అంతా చాలా ఉంది కదా, నీకు మహా శిక్ష పడితే ఎంత పడుతుంది, ఆ శిక్ష నీకు వచ్చినా గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష పడ్డ తర్వాత కూడా మనం విడిపించుకున్నాం కదా, శిక్ష పడ్డ తర్వాత జైలుకు కూడా పోకుండా బయటకు వచ్చాడు. అట్లా చేస్తాంలే, నీకు ఎందుకు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఒప్పించినట్టున్నారు అతన్ని. అతను నన్ను బలవంతంగా ఇరికిస్తున్నారు కేసులో అని మొదలుపెట్టాడు. ఇవన్నీ జరిగి అంతవరకు ఆగిపోతుంది స్టోరీ అనుకున్నారు. ఎప్పుడైతే ఇది ఎక్స్టెండ్ అయిందో, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ చేతికి ఇది వెళ్ళిందో,
దీనికి ఏం చేయాలో అర్థం కాక ఇప్పుడు కొత్త వివాదాన్ని బయటకు తీసుకొచ్చారు. కొత్త స్టోరీ కనిపెట్టారు ఇప్పుడు. అప్పుడు మనం వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో రోజుకు ఒక కొత్త స్టోరీ రాసేది సాక్షి, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ వివేకానంద రెడ్డికి ఇంకొక భార్య ఉంది, ఆమె ముస్లిము, ఆమెకు ఒక కొడుకున్నాడు. అంటే వీళ్ళిద్దరికి వివేకానంద రెడ్డికి ఆమెకి గెలిచి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు ఆస్తి కోసం వాటాకు వస్తాడు, భవిష్యత్తులో వాడు కడప ఎంపీ అవుతాడు. అందుకని వేసేసారు, ఈయన వేసేసారు అని చెప్పి మొదలుపెట్టారు. ఒక్కొక్క స్టోరీ, రోజుకొక స్టోరీ రాశారు. అట్లా ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఈ హెరిటేజ్ని తీసుకొచ్చి మధ్యలోకి వివాదంలోకి లాగుతూ ఉన్నారు. వివాదంలోకి లాగటం కూడా చాలా విచిత్రంగా చేస్తున్నారు. వాళ్ళ అధికార ప్రతినిధి ఒక అతను ఉన్నాడు, అతని పేరు కొంచెం లేడీ వాయిస్తో మాట్లాడతాడు. అతని పేరు యాదవ్, నాగార్జున. కొంచెం వాయిస్, అదే నాగార్జున యాదవ్, కొంచెం వాయిస్ సడన్గా, అంటే వీడియో చూడకుండా ఉత్త ఆడియో వింటే ఎవరో లేడీ మాట్లాడుతున్నారు అనుకుంటారు. అతను మాట్లాడాడు. అతను ఏం చెప్పాడంటే, ఇక్కడ మొత్తం టీటీడీలో కొత్త టెండర్లు పిలిచారు, నెయ్యికి కొత్త టెండర్లు పిలిచి ఈ ఇండాపూర్ డైరీ అనే దానికి ఇచ్చారు. మొత్తం నందినిని వదిలేసి ఇండాపూర్ డైరీకి కాంట్రాక్ట్ ఇవ్వటంలో కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఆ డబ్బులన్నీ బిఆర్ నాయుడు కొట్టేశాడని చెప్పాడు. బిఆర్ నాయుడు దీని మీద కొన్ని కోట్ల రూపాయలు కొట్టేస్తున్నాడు అని అతను నాగార్జున యాదవ్ అనే వైసీపీ అధికార ప్రతినిధి చెప్పాడు. ఇది ఎంత పెద్ద ఎలిగేషను! అసలు ఇది ఇటువంటి ఎలిగేషన్ నువ్వు చేయొచ్చా? అసలు నందిని డైరీ పరిస్థితి ఏంటి, ఈ ఇండాపూర్ డైరీ పరిస్థితి ఏంటి, అసలు ఇండాపూర్ డైరీ ఏంటి? నువ్వు నందిని వాళ్ళు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్ట్ సప్లై చేస్తుండగానే మాకు గిట్టుబాటు కావట్లేదు సార్ అని చెప్పి రేటు పెంచారు. రేటు పెంచిన తర్వాత ఏం చేయాలి? నీకు రేటు మేము పెంచుతామండి అని నందిని డైరీ చెప్పిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ టెండర్ పిలవకుండా నందిని డైరీకి రేటు పెంచితే ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? వచ్చి ఏమనేవాడు? అప్పుడు ఏమనేవాడు? నందిని డైరీ నుంచి కమిషన్లు కొట్టేస్తున్నారు అనేవాడా కాదా? అందుకని ఫ్రెష్ టెండర్ని పిలిచారు. ఫ్రెష్ టెండర్ని పిలిస్తే నీకు ఈ ఇండాపూర్ డైరీ వచ్చి పార్టిసిపేట్ చేసింది. ఇండాపూర్ డైరీ అదేదో చిన్న కంపెనీ లాగా, అదొక చిన్న కంపెనీ. అంటే బోలే బాబా డైరీ, హర్ష డైరీ, లేకపోతే ఇంకా ఉన్నాయి కదా, ఏంటవి, ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, అట్లా చిన్న చితక కెమికల్స్ తెచ్చి కలిపేసే ఫ్యాక్టరీలు అనుకుంటున్నాడు. అంటే చుక్క పాలు లేకుండా, గ్రామ్ వెన్నెల లేకుండా నెయ్యి లక్ష నీకు ఎన్ని లక్షల లీటర్లు కావాలి చెప్పు, నేను నెయ్యి ఇస్తా అనే బ్యాచ్ అనుకుంటున్నాడు. ఈ వైసీపీ అతనిదే ఉందిలే కానీ స్క్రిప్ట్ వాళ్ళు పంపిస్తే చదువుతాడు. వాళ్ళు అట్లా అనుకున్నారు. ఈ ఇండాపూర్ డైరీ అనేది ఇది ఏంటి అంటే టాప్ 5, అంటే భారతదేశంలో ఉన్న టాప్ 5 డైరీస్లో ఇదొకటి. టాప్ 5 డైరీల్లో అమూల్ తర్వాత ఉన్నది ఇండాపూర్ డైరీ. కావాలంటే మీరు చూసుకోవచ్చు. నేను చెప్తాను, నేనేదో కల్పించి చెప్తున్నాను అనుకుంటే మీరు దాన్ని చక్కగా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటి, ఇండాపూర్ డైరీ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసేది అది ఒక కోఆపరేటివ్ వ్యవస్థ. అది ఇండాపూర్ డైరీ ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది. ఈ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేసేవాడు ఒక కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఈ ప్రోడక్ట్స్ని మార్కెటింగ్ చేస్తారు. అంటే ఇందులో
నందిని డైరీ ఎట్లా అయితే కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు నడుపుతారో, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎట్లయితే నడుపుతారో, దీన్ని నడిపేది కూడా కోఆపరేటివ్ వ్యవస్థ, సహకార వ్యవస్థ వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేస్తారు. తయారు చేసేది ఇండాపూర్. ఇండాపూర్ ఈజ్ ది టాప్ డైరీ కంపెనీ ఇన్ ఇండియా. అంటే వన్ ఆఫ్ ది టాప్ 5లో పెద్ద కంపెనీలు 5 తీస్తే అందులో ఇదొకటి. ఈ కంపెనీ హెరిటేజ్కి బినామీ అని చెప్తున్నాడు. ఆ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి చెప్తున్నాడు. వీళ్ళ ఏంటి, రోజుకి ప్రతిరోజు 40 లక్షల లీటర్ల పాలని వీళ్ళు సేకరిస్తారు. ఇండాపూర్ డైరీ వాళ్ళు, సారీ, కెమికల్స్ తోటి తయారు చేయరు. 40 లక్షల లీటర్ల పాలని పాల రైతుల నుంచి, పాడి రైతుల నుంచి ఈ ఇండాపూర్ డైరీ సేకరిస్తుంది. వాళ్ళ ప్లాంట్ కెపాసిటీ ఎంతో తెలుసా? ఈ మిల్క్ హ్యాండిల్ చేయటానికి 50 లక్షల లీటర్ల పాలని హ్యాండిల్ చేసే మిషనరీ వీళ్ళ దగ్గర ఉంది. ఓకే, ఇంకొక పాయింట్ చెప్తా. పెద్ద పాయింట్ ఏంటంటే, మొత్తం అంటే వీళ్ళకి చాలా పాలు వస్తూ ఉంటాయి కదా, రైతుల దగ్గర నుంచి ఎక్కువ సేకరిస్తూ ఉంటారు. దాన్ని పౌడర్గా, పాల పొడిగా మారుస్తారు. ఆ పాల పొడిగా మార్చే యంత్రం వీళ్ళ ప్లాంట్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్లాంట్ అది. సారీ, కెమికల్స్ తెచ్చి నెయ్యి తయారు చేసే బ్యాచ్ ఇది కాదు. బాత్రూమ్ క్లీనర్లని అందులో కలిపి దానికి నెయ్యి వాసన రావటానికి సల్ఫ్యూరిక్ యాసిడ్తో క్లీన్ చేసిన కలపటం, దానికి పూసగా ఉండటానికి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ కలపటం, అవి వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు రోజుకి 40 లక్షల లీటర్ల పాలని వీళ్ళు సేకరిస్తారు. యాక్చువల్గా తిరుమలలో గతంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటంటే, రోజుకి 4 లక్షల లీటర్లు సేకరించే సరిపోతుంది, కానీ ఇక్కడ 40 లక్షల లీటర్లు సేకరిస్తారు పాలని. వాళ్ళకి ఏంటి అంటే, వాళ్ళకి ఎక్సెస్ నెయ్యి తయారవుతున్నది, వాళ్ళు ఎక్సెస్ గీ తయారు చేసుకుంటున్నారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు పాలపొడికి డైవర్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్లో వచ్చే వెన్నతోటి నెయ్యి తయారు చేస్తారు. మనకి ఇది ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా మనకి. టీటీడీ వాళ్ళు మళ్ళీ టెండర్ పిలిచారు కదా, ఆ టెండర్లో పార్టిసిపేట్ చేద్దామని వచ్చారు. వాళ్ళు తక్కువ కోడ్ చేశారు, వాళ్ళకి ఇచ్చారు. నందిని డైరీ వాళ్ళు రేటు పెంచారు. వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళకి గిట్టుబాటు కాదు. అంతకు ముందర కూడా నందిని డైరీ వాళ్ళు ఒకసారి ఒక టెండర్ పాడిన తర్వాత, ఆ టెండర్ టైం అయిపోయిన తర్వాత, మేము ఈ రేటుకి సప్లై చేయలేకపోతున్నామండి. ఎందుకు అంటే, మేము మా పాడి రైతులకి మేము ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చుకుంటూ ఉండాలి, అందుకని మాకు గిట్టుబాటు కావట్లేదు, అందుకని దయచేసి మేము విత్డ్రా అవుతాం అంటే వేరే కంపెనీలకి ఇచ్చారు అప్పట్లో. ఎప్పుడు 2014-19లో చంద్రబాబు నాయుడు టైంలో. ఈ జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు పెత్తనం వచ్చిన తర్వాత ఈ నెయ్యి, మనం ఒరిజినల్ నెయ్యి, పాలు సేకరణ ఇవన్నీ మనకెందుకు, సింథటిక్ నెయ్యి పెడదాం, వెంకటేశ్వర మనల్ని అడుగుతాడా వచ్చి అన్న ఉద్దేశంలో వాళ్ళు సింథటిక్ నెయ్యిని మొత్తం యానిమల్ ఫ్యాట్, గినిమల్ ఫ్యాట్ అన్నీ కలిపి ఏదో తయారు చేసి అక్కడ పెట్టారు. ఇప్పుడు వచ్చి ఈ విషయాలన్నీ ఎవరికీ తెలియవులే. మనం అది ఇండాపూర్ డైరీని తీసుకొచ్చి హెరిటేజీకి బినామీ ఇండాపూర్ అంటాడు. హెరిటేజ్ కన్నా నీకు హెరిటేజ్ కన్నా ఎక్కువ కెపాసిటీ ఉంది, దానికి హెరిటేజ్ కన్నా ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్నది. మొత్తం మన దేశంలో అతిపెద్ద అందులో 5 అతిపెద్ద దాంట్లో హెరిటేజ్ కూడా ఉంది. హెరిటేజ్ 3వ ప్లేస్లో ఉంటుంది. మొదటి ప్లేస్ అమూల్ ఉంటుంది, 2వ ప్లేస్ ఇండాపూర్ ఉంటుంది, 3వ ప్లేస్ హెరిటేజ్ ఉంది. ఆ ఇండాపూర్ దీనికి బినామీ అంటాడు. ఇంకా వీళ్ళని ఏమనాలి, వీళ్ళ తెలివితేటలు ఏమనాలి? నీకు ఏదైనా మంచి చేద్దాము అనుకుంటే మంచి జరగకుండా ఎట్లా చేయాలి, బురదెట చల్లాలి,
అని వీళ్ళు మొదలుపెట్టారు ఇప్పుడు. ఎంత టెర్రరిజం, దీన్ని డిజిటల్ టెర్రరిజం అని చెప్పి పొద్దున ఒక ఆయన అంటున్నాడు నాతోటి. ఏంటి అంటే హెరిటేజ్ షేరు డ్రాప్ అయిపోవాలి అని పొద్దున్నే మొదలుపెట్టారు. ఇవాళ పొద్దున 7 నుంచి అంటే కరెక్ట్గా మార్కెట్లు ఓపెన్ అయ్యే, అంటే షేర్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మెసేజ్ మొత్తం స్ప్రెడ్ కావాలని చెప్పి ఉదయం 7 నుంచి ఇదే పని మీద ఉన్నారు. టిఫిన్ చేశారో ఇడ్లీలు తిన్నారో కూడా నాకు డౌటే. ఎందుకు అంటే హెరిటేజ్ కంపెనీని దెబ్బ కొట్టాలి. ట్రై యువర్ లక్ జగన్మోహన్ రెడ్డి. నీ కంపెనీలన్నీ మొత్తం నాశనం అయిపోతూ ఉన్నాయి. నీకు భారతీయ సిమెంట్ దగ్గర నుంచి అన్నీ మొత్తం కుంగిపోతూ ఉన్నాయి. నీకు సాక్షి పేపర్ గిట కనకదుర్గ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కరోనా ఉన్నా కానీ 500 రెట్ల ప్రాఫిట్ ఆర్జించింది, వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి 60 కోట్ల లాసులో ఉన్నది సాక్షి మీడియా. అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎట్లా వచ్చింది, ఎట్లా వస్తుందండి? ఇప్పుడు లాస్ ఎట్లా వస్తున్నది చెప్పు జగన్మోహన్ రెడ్డి. దోచుకున్న పబ్లిక్ సొమ్ముని సాక్షి కోసం దోచి పెట్టావు కాబట్టి 500% ప్రాఫిట్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి నీకు. మరి 500% ప్రాఫిట్ ఈ రోజున ఎందుకు రావట్లా? ఈ రోజు నీకు 60 కోట్లు నష్టం వచ్చిందా? ఎందుకు? నువ్వు అధికారంలో లేవు కాబట్టి. దీన్ని బట్టి క్లియర్గా అర్థమైంది ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్ని దోచుకొని సాక్షికి పెట్టాడని. ఇటువంటి మనుషులు వచ్చి ఈ రోజున ఇండాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు. కనకదుర్గ గారు, వాస్తవానికి ఇందాక సత్యమూర్తి గారు చెప్తున్నట్టు 2019-24 దాకా జగన్మోహన్ రెడ్డి తన సొంత పేపర్ అనే దాన్ని అసలుకి సంబంధం లేకపోయినా సరే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసుల్లో కావచ్చు, స్కూళ్ళల్లో కావచ్చు 10 పేపర్లు వేసి వాటిని వాలంటీర్ల ద్వారా కలెక్ట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది. దాదాపు 4 లక్షల సర్క్యులేషన్ పెంచుకున్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 4 లక్షల సర్క్యులేషన్ పడిపోయింది. ఇంకా ఎందుకని లాస్ వస్తుందంటే ఖచ్చితంగా అధికార దుర్వినియోగం. జగన్ గారు మీకు అసలు విషయం తెలీదు. అప్పుడు కూడా వీళ్ళు వాలంటీర్లు డబ్బులు కలెక్ట్ చేసి కట్టారు కానీ ఎవడు పేపర్ ప్రింట్ చేయలేదు, అడిగి ఇవ్వను లేదు. అదంతా ప్రాఫిటే. మీకు అసలు పేపర్ ఎవడేసాడండి? పేపర్ వేసామని చెప్పి డబ్బులు వసూలు చేశారు ఒకటి. రెండోది వాలంటీర్లు 2,64,000 ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నెల వసూలు చేశారు కదా 200 చొప్పున. మరి అదొక 200 కోట్లు. మరి ప్రాఫిట్ ఎలా రాదు? అక్కడో 250, ఇక్కడో 250, 500 కాదు. అది కరోనా వల్ల ప్రపంచంలో ఉన్న అన్ని పేపర్లకి నష్టం వచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డి పేపర్కి 500% ప్రాఫిట్ లో వచ్చి అక్కడ ఎంప్లాయీస్ తీసేశారు, జీతాలు ఇవ్వలేకపోయారు. అన్ని జరిగే మహా పేపర్సే. అంటే సంక్షోభంలో కూడా లాభాలు ఇచ్చుకునే అదే ఇది వచ్చి దీని మీద ముందు కేంద్రం ఒక ఎంక్వైరీ వేయాలి. ఎందుకంటే అలా ఎలా లాభాలు వస్తాయో తెలుసుకోవాలి మనకి కదా. అయితే కనకదుర్గ గారు, వాస్తవానికి నెయ్యికి సంబంధించి మనం చాలా స్పష్టంగా ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్టు తెలుస్తూ వస్తుంది. ఇప్పుడు అటు ప్రతి ఒక్కరు ఈ కేసులో ఇరుక్కొని పోతూ వస్తున్నారు. సో ఎలా చూడాలి? కంప్లీట్గా ఇరుక్కున్నందుకే ఏదో ఒక బురద చల్లాలన్నా వాస్తవానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి దాంట్లో కూడా అంతే. ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడేమో నారాసుర రక్త చరిత్ర అన్నారు. దాని తర్వాత వచ్చేసి ఏ స్కామ్ చేసినా సరే అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెయ్యి వాళ్ళ దగ్గర పట్టుకున్నారు కాబట్టి హెరిటేజ్ కల్తీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలంటారు? అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటున్నారండి. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల్లో హెరిటేజ్ మీద ఎన్ని రకాలుగా బురద జల్లాలని ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో కూడా భువనేశ్వరి గారు చెప్పారు, ఆవిడ ఎన్ని మేము తట్టుకుని నిలబడ్డాము, ఎక్కడా కూడా మేము కల్తీ చేయలేదు అనేది ప్రూవ్ అయింది. చాలా బ్రహ్మాండమైనది మా కంపెనీ అనేది. ఈవెన్ వాళ్ళ టైంలోనూ రుజువైంది, ఇప్పుడు రుజువైందని చెప్పారు. అవార్డు వచ్చింది. అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఎక్కడ పప్పులో కాలేశారంటే, నిన్న మీరు విన్నారా వాళ్ళ మాటలు? భూమన కరుణాకర్ రెడ్డి కష్టపడి ఈ విషయాన్ని వెలికి తీసాట. ఏ విషయం? ఈ ఇందాపూర్ అనేది హెరిటేజ్ వాళ్ళదని. అసలు నాకు అది అర్థం కాలేదు. ఆయన అంత కష్టపడ్డం ఎందుకు పాపం? ఆయన చూసారా మీరు, ఇట్లా అండర్లైన్ చేసి దాన్ని చూపిస్తున్నాడు దాన్ని. అంటే అసలు వీళ్ళకి ఎంత తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు. ఇందాపూర్ ఇందాక వారు చెప్పినట్టుగా 2001లో ప్రారంభించారు. 25 ఏళ్ళు అయింది ఆ సంస్థ పెట్టి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఫ్లేవర్డ్ మిల్క్స్ అన్నీ అమ్ముతారు వాళ్ళు. తర్వాత పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అది.
అక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి పాలు సేకరించి ఇది తయారవుతుంది, అంటే తయారు చేస్తారు. అలాంటి కంపెనీని తీసుకెళ్ళి అసలు ఏ రకంగా హెరిటేజ్కి సంబంధం అండి? ఇంకొకటి, అసలు హెరిటేజ్ తోటి ఎందుకు పెట్టుకుంటుంది ప్రభుత్వం? ఇప్పుడు ఆయన భార్యది అయినప్పుడు అలాంటి పిచ్చి పని ఎవరైనా చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు అలాంటి పనులు చేస్తారా? అంటే హెరిటేజ్ని ఎలాగైనా ఇందులోకి లాగి హెరిటేజ్కి ఒక చెడ్డ పేరు తేవాలి. మీరు అన్నట్టుగా అవార్డ్స్ రావడం ఏంటి? వీళ్ళు హెరిటేజ్ ఎలా నడుపుతున్నారు, అసలు ఎందుకు నడపాలి? భారతీయ సిమెంట్ ఒక పక్క మూతపడిపోతుంటే హెరిటేజ్ ఇట్లాగా ఫ్లరిష్ అవటం ఏంటి? అంటే ఎన్ని ఉంటాయంటే కుట్రకోణాలు. ఇందాక మనం అనుకున్నట్టుగా స్కాములు, స్కీములు, అంటే ప్రతి దానికి ఒక స్కీమ్ వేసేస్తారు. ఇగో అంటే అది ప్రజల్లోకి ఎలా పంపించాలి, దానికి కూడా ఒక ఇది పెట్టుకుంటారు వాళ్ళు. అసలు చిత్రం అండి అది మాత్రం. అందరూ ఒకటే మాట్లాడతారు, తూచా తప్పకుండా అదే స్క్రిప్ట్ ఉంటుంది, ఎక్కడ మార్పు ఉండదు. ఒక వర్డ్ కాదు కదా, ఒక అక్షరం కూడా మార్పు ఉండదు. అంటే ప్రజల్లోకి చొప్పించేయాలి దాన్ని. స్క్రిప్ట్ రాసేది ఒకటే కదా, ఒకటైనా కాదండి, చెప్పేటప్పుడు కనీసం అదే కదా అసలు ఆశ్చర్యం. వాడు ఇరుక్కోకుండా గతంలో సత్యమూర్తి గారు చెప్తున్నట్టుగా ఏదైతే కర్నూలు బస్ ఇన్సిడెంట్ కావచ్చు, మిగతా అన్ని ఇన్సిడెంట్లలో సిబిఐ ఆఫీసర్ని అందులో ఇన్వాల్వ్ చేశారు కదండి వివేకానంద రెడ్డి హత్య కేసులో. అవును, అయితే కర్నూలుకి సంబంధించి బస్ ఇన్సిడెంట్ లో కాబట్టి దీంట్లో కూడా యాంకర్ శ్యామల గారిని పిలిచి ప్రశ్నిస్తే ఏమన్నారండి? నాకు సాక్షి స్క్రిప్ట్ వచ్చింది, అదే చదివా, నాకు సంబంధం ఓపెన్ గా చెప్పింది పాపం. పోసాని కృష్ణమూర్తి నువ్వు బూతులు ఎందుకు తిట్టావంటే స్క్రిప్ట్ వచ్చింది, నేను మాట్లాడాను. అందరూ పాపం నిజాయితీగా ఒప్పుకున్నారు. తర్వాత వాళ్ళు ఏమయ్యారో తర్వాత విషయం అది, ఆ నిజాలు చెప్పినందుకు. ఏది ఏమైనా ఇవాళ ఇందాపూర్ విషయంలో ఎవరు వైసీపీ వాళ్ళు ఇవాళ ఏవనాలి వాళ్ళని బోల్తా పడ్డారు కదా. అంటే ఏదో హెరిటేజ్ని ఏదో చేసేద్దాం అనుకుని ఇవాళ ఎక్కడ ఏది తప్పు లేదు. ఇందాపూర్ అనేది ఒక సెపరేట్, పూణే దగ్గర ఉంది, అది గోఖలే తాలూకా అని. ఆ ఇందాపూర్ ఉంది, పూణేలో ఉంది, మహారాష్ట్రలో అనేది ప్రూవ్ అయింది. దానికి హెరిటేజ్కి సంబంధం లేదనేది క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ అయింది అది ఆ విషయం. కాబట్టి ఇవాళ ఇందాపూర్ అసలు ఎందుకు తీసుకొచ్చారో కరుణాకర్ రెడ్డి చెప్పాలి. ఇవాళ దీని మీద ఫస్ట్ కరుణాకర్ రెడ్డి మీద కేసు పడాలి. ఎందుకంటే ఆయనే పాపం వెలికి తీసి కష్టపడి రీసెర్చ్ చేసి దీన్ని బయటకు తీసుకొచ్చారు. కాబట్టి ఫస్ట్ కేసు కరుణాకర్ రెడ్డి మీద వేసాక తర్వాత మీరు సుబ్బారెడ్డి గారి మీద వేస్తారా, వైసీపీ వాళ్ళ మీద వేస్తారా తర్వాత విషయం. ఎందుకంటే పాపం నాగార్జున యాదవ్ గారు కూడా దాన్ని ఎండోస్ చేసినట్టున్నారు. వైసీపీ వాళ్ళందరూ ఎండోస్ చేశారు, పాపం కరుణాకర్ రెడ్డి గారే దీన్ని బయటకు తీశారని. అంటే వీళ్ళందరూ ఎంత కక్ష పెట్టుకున్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, ప్రభుత్వాలు మారుతాయి, ముఖ్యమంత్రులు మారుతారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాల్సింది పోయి కక్షలు కార్పణ్యాలతో వైసీపీ అనే ఒక పార్టీ ఈ రకంగా ముందుకెళ్ళటం అనేది చరిత్రలో మొదటిసారేమో. మనం ఎక్కడా చూసుండం. ఏ పార్టీ కూడా రాష్ట్ర నాశనాన్ని కోరుకునేది ఎక్కడా ఉండదు. రాష్ట్ర నాశనం కోరుకుందంటే వాళ్ళు నాశనమైనట్టే కదా. కానీ అలా ఆలోచించకుండా మా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బాగోవాలి ప్రపంచంలో, మా జగన్మోహన్ రెడ్డి ఎలహంకలో ఉన్నా కూడా ఆయనే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి, ఇవాళ అది వాళ్ళు చెప్పేది. లేకపోతే సిగ్గు లేకపోతే నిన్న అసెంబ్లీ బయట సీఎం నినాదాలు ఏంటండి? అక్కడ ఏదో పెళ్లికి వెళ్ళి మద్రాసులో తెలుగు వాళ్ళ పరువు తీయటం ఏంటండి? ఆల్రెడీ తెలుగు వాళ్ళంటే చిన్న చూపు అక్కడ. అలాంటి చోట పోయి సీఎం అని అర్పించుకుంటాడు ఏంటండి ఒక పెళ్లికి వెళ్ళి? ఎందుకంటున్నానంటే ఒక ప్రజల అభివృద్ధి లేకపోతే ప్రజల మంచిని ఆకాంక్షించే ఒక వ్యక్తి, ఒక పార్టీ ఇలాంటివి ఇలాగే పుట్టిస్తాయి అన్ని. ఇవాళ ఇందాపూర్ పుట్టించినట్టు రేపు ఇంకో కొత్త విషయాన్ని పుట్టిస్తాయి. ఎందుకంటే ఈ కేసులోంచి ఎలా బయటపడాలి అనేది వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లా. బికాజ్ మొత్తం మునిగిపోయారు వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఏమనుకున్నారంటే సుబ్బారెడ్డి పేరు రాదు, మేము సేఫ్లో ఉన్నాం అనుకున్నారు. కాబట్టి ఇవాళ అందరి పేర్లు వస్తాయి అని తెలిసేసరికి చిన్నప్పని ఒక్కడు చాలు, చిన్నప్పనే మమ్మల్ని కాపాడుతాడు, చిన్నప్పనే అన్ని డెసిషన్స్ తీసుకున్నాడంటే అసలు ఇంత తెలివి తక్కువగా ఎవరైనా ఉంటారా? అతను ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ, నిర్ణయాలు తీసుకుంటాడా? మరి నిర్ణయాలు తీసుకుంటే అసలు చైర్మన్ పొజిషన్ ఎందుకు? ఇంకా మనం మొన్న కూడా అదే అడిగాం, అసలు సుబ్బారెడ్డిని ఎందుకు ఆ సీట్లో కూర్చోబెట్టడం? అంటే లిక్కర్ స్కామ్ గురించి ఏమో జగన్మోహన్ రెడ్డి తెలియదు కానీ రాజకేశ్ రెడ్డికి అన్ని తెలుస్తాయి. కల్తీ నెయ్యి గురించి ఏమో చిన్నప్పన్నకు అన్ని తెలుసు కానీ పాప అమాయకులు అండి అందరూ అమాయకులు. పాపం అసలు వాళ్ళ దగ్గర ₹1 లేదు, అంతంత మాత్రమైన వాళ్ళు. కానీ స్కాములు చేసేస్తారు. చేసేసి ఎలా తప్పించుకోవాలో ఇవాళ తెలియక
ఇవాళ ఇందాపూర్ అనే ఒక విషయాన్ని, ఒక డైరీని తెర మీదకి తీసుకొచ్చి దాన్ని హెరిటేజ్కి లింక్ చేయాలని చూశారు. ఇక్కడ వాళ్ళు చాలా తప్పు చేశారండి. ఇవాళ వాళ్ళు సాక్ష్యాలతో సహా బయటపడ్డారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్, సత్యమూర్తి గారు, ఎందుకో చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి కూడా ఏంటంటే ఎవరన్నా ఏదైనా చేసినా వాళ్ళ పాపనాలు పోతారులే అని చెప్పి వదిలేస్తూ వెళ్తున్నారు. కానీ వాస్తవానికి ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా కొంత ఆలస్యం జరుగుతుందేమో అని చెప్పేసి ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. 2019 కన్నా ముందు ఏదైతే 2019-24 దాకా జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, వాళ్ళపైన దమనకాండ కావచ్చు, ఖచ్చితంగా గట్టి శిక్షలు పడాలని చెప్పి కోరుకున్నారు. కానీ ఇదేమో కక్షపూరిత చర్యకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. కానీ అటు చంద్రబాబు నాయుడు గారి పైన తిడుతున్నారు, ఆ హెరిటేజ్ పైన వస్తున్నాయి, కానీ లీగల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవట్లేదు అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకోవాలా లేదా ఈ ఇష్యూలు అంటే ఏం చెప్తారు? తీసుకోవాలి, తీసుకుంటున్నారు వాళ్ళు ఏం వదలటలేదు. ఎవరు వదలరు. ఇప్పుడు అబద్ధాలు చెబితే ఎవరు వదులుతారు? బురద చల్లుతామని చూస్తే ఎవరు ఊరుకుంటారు? గుడ్డగాల్చి నెత్తినేస్తామంటే ఎవరు సహిస్తారు? అందుకని అదేం సహించరు, వాళ్ళకి నోటీస్ వెళ్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళకి లీగల్గా వాళ్ళు దొరికిపోయారు. వీళ్ళందరూ వైసీపీ లీడర్లందరూ కూడా చాలా చట్టపరంగా తప్పు చేసేసారు. అందరూ దొరికారు. ఈ ఎండాపూర్ వాళ్ళు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లు అన్నీ కూడా ఇట్స్ క్లియర్ కట్ వయలేషను. ప్లస్ ఒక సంస్థని కావాలని వాళ్ళ షేర్ రేటు తగ్గించడానికి ఆ పన్నిన కుట్ర అనేది ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాళ్ళు దే ఆర్ ప్రొసీడింగ్ లీగల్లీ, నో ప్రాబ్లం. అందులో ఇదేం లేదు. ఈ టీటీడీ చైర్మన్ డబ్బులు కొట్టేశాడు అని చెప్పిన అధికార ప్రతినిధి హెరిటేజ్కి ఇండాపూర్ దానికి లింకు పెట్టి ఒక కట్టు కథ అల్లిన భూమన కరుణాకర్ రెడ్డికి వాళ్ళు దే విల్ ఫేస్ ది మ్యూజిక్. మీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా, మీరు దాన్ని కరెక్ట్ సమాధానం చెప్పాలి. బ్రిటానియా తెలుసా? బ్రిటానియా కంపెనీ ఆయన చాలా రకరకాల డైరీ ప్రోడక్ట్స్ కూడా చేస్తారు. పతంజలి ఉందా? పతంజలి మదర్ డైరీ తెలుసా? మదర్ డైరీ ఆ పెద్ద, మీరు ఎక్కడ ఏ షాపుకి వెళ్ళినా పెద్ద షాపుల్లో మదర్ డైరీ ప్రోడక్ట్స్ అన్ని టెట్రా ప్యాకుల్లో కూడా దొరుకుతాయి. పాలు, అన్ని పాలు. అమూల్ తెలుసు కదా? జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి తెద్దామని చాలా ప్రయత్నం చేశాడు. అమూల్ని తెచ్చాడు కూడా. హెరిటేజ్ ఫుడ్స్, సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం. దొడ్ల డైరీ అది కూడా తెలుసు. జూబిలియంట్ ఫుడ్స్, డీమార్ట్, జొమాటో, ఇవన్నీ ఏంటి? కొన్ని పాల సమాఖ్యలు. వీళ్ళందరికీ ఈ ఇండాపూర్ వాళ్ళు సప్లై చేస్తారు. వాళ్ళు ఏమడిగితే అది. మాకు టెట్రా ప్యాకులు మాకు ఇన్ని కావాలి, 1,00,000 పీసులు కావాలి, 1 లీటర్వి అంటే ఓకే అండి ఆర్డర్ తీసుకొని వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళ బ్రాండ్ మీద ఇస్తాడు. ఇప్పుడు మదర్ డైరీ కూడా ఆర్డర్ పెట్టాడు అనుకో, అంటే మిల్క్ అని కాదు, దూద్ పేడ ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది, మిల్క్ ప్రోడక్ట్స్. మేము తయారు ఇవన్నీ ఎందుకులే మాకు, మీరు మా బ్రాండ్ మీద తయారు చేసి ఇవ్వండి అంటే తయారు చేసి ఇస్తారు. ఈ నేను చెప్పిన కంపెనీలు పతంజలికి, బ్రిటానియాకి, వీళ్ళందరికీ ప్రోడక్ట్స్ ఇచ్చేది హెరిటేజ్ కూడా వీలేస్తున్నారు. హెరిటేజ్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో అమ్ముకో హెరిటేజ్కి డిమాండ్ ఉన్నది. కానీ హైదరాబాదులోనో లేకపోతే ఇంకా వేరే చోట నుంచో తయారు చేసి మహారాష్ట్ర పంపించడం ఎందుకు? ఆల్రెడీ అక్కడ ప్లాంట్ ఉంది కదా, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి తయారు చేసుకొని వాళ్ళు అక్కడే అమ్ముకుంటారు, వీళ్ళ బ్రాండ్ మీద అమ్ముకుంటారు. ప్రతి కంపెనీ అదే చేస్తుంది. క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇచ్చే కంపెనీ ప్రతిదీ కూడా వాళ్ళు మంచిగా తయారు చేసే వాళ్ళు ఎవరో చూసి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం, షిరిడి సాయి సంస్థానం షిరిడిలో ఉంది కదా, వాళ్ళు సిద్ధి వినాయక ట్రస్ట్ ముంబై, అమృత్సర్లో ఉంది SGPC, కేరళ దేవస్వం బోర్డు వాళ్ళు అంటే పద్మనాభ స్వామి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇదే కంపెనీ నెయ్యి సప్లై చేస్తుంది. వీళ్ళందరికీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పుడు వచ్చిన టెండర్ కాకుండా అంతకుముందు 2-3 సార్లు ఇచ్చారు. అప్పుడేం కంప్లైంట్ లేవు. కంప్లైంట్ నీవు కెమికల్స్ కలపరు కదా, పాలు ఉన్నాయి వాళ్ళు తయారు చేసి పెడతారు.
సిద్ధి వినాయక సంస్థానం, షిరిడి సంస్థానం, ఇవన్నీ మనం కేరళ దేవస్వం బోర్డు వాళ్ళు వీళ్ళందరూ కూడా దీని నుంచి తయారు చేసుకుంటారు. ఈ సనాయ్ గ్రూప్ వాళ్ళ కోఆపరేటివ్ సిస్టంలో వీళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇన్ని దేవస్థానాలకి నెయ్యి సరఫరా చేసే ఇండాపూర్ని పట్టుకొని నువ్వేమంటున్నావు అంటే నువ్వు కాదు, ఆ వైసీపీ బ్యాచ్ ఏమంటుంది, హెరిటేజ్కిట అది హెరిటేజీనేట, హెరిటేజీ బినామీట. ఏం మాట్లాడతారా? కొంచెం లాజిక్లు ఏదన్నా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్తున్నా కదా, వితౌట్ మీరు అన్నీ చెక్ చేసుకోండి. మీరు తప్పు అయితే ఏంటి సత్యమూర్తి గారు, మీరు ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అంటారు, 44 ఏళ్ళ నుంచి మీరు అన్ని పుంకానుపుంకాలుగా రాస్తున్నాను వార్తలు అంటారు, తప్పు చెప్పారు ఏంటి అని అడగండి. మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని అడగండి, నేను చెప్తా. నేను దాని సమాధానం, నేను చెప్పేవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. సార్ ఇప్పుడు డిబేట్ స్టార్ట్ అయిన తర్వాత మీరు అన్నీ కూడా పూర్తిగా దీన్ని విశ్లేషిస్తూ చెప్తున్నారు. కనీసం ఒక 10 నిమిషాలు కూర్చొని ఆ కంపెనీ పేరు కనీసం గూగుల్లో టైప్ చేసినా సరే తెలుస్తుంది కదా సార్ వాళ్ళు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు నాకు ఈ వివరాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అది నేను చెప్తున్నా. నేను ఒకళ్ళిద్దరు నాకు తెలిసిన డైరీ నిపుణులతో మాట్లాడటం, లేకపోతే గూగుల్లో వెతుక్కోవటం, ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్ళటం, చూడటం, మిగిలిన కంపెనీల వెబ్సైట్ నిజంగా వీళ్ళు చెప్పారు ఆ కేరళ దేవస్వం బోర్డుకి వీళ్ళు ఇస్తున్నామని, నెయ్యి ఇస్తున్నామని, అది కరెక్టా కాదా? వాళ్ళ వెబ్సైట్లో వెతికితే వాళ్ళు ఇస్తున్నారో లేదో తెలుస్తుంది కదా. సింపుల్. అదే ఈ మధ్య కాలంలో ఎవరు అంత అజ్ఞానం లేదు సార్. చిన్నపిల్లలు కూడా కనీసం 7th క్లాస్ 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఏదైనా ఒక విషయం చెప్తే దాని మీద గూగుల్ చేస్తున్నారు. చిన్నపిల్లలే చేస్తున్నారు. ఈ గూగుల్ చేసేటువంటి ఒక సంస్కృతి కూడా లేకుండా ఇంకా స్క్రిప్ట్ల మీదనే బతికితే ఎటు పోవాలి సార్? ఎటు పోతారు ఇప్పుడు? వాళ్ళకి ఎటు పోతారండి? జైలు పోతారు. ఇప్పుడు ఈ అమూల్ మదర్ డైరీ వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీలే కదా. మరి కోఆపరేటివ్ సొసైటీలు వాళ్ళు ప్రైవేట్ కంపెనీ నుంచి ప్రోడక్ట్లు ఎట్లా తయారు చేసుకుంటారు? ఇది కూడా కోఆపరేటివ్ సొసైటీనే, కోఆపరేటివ్ వ్యవస్థ ఇది కూడా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు అమూల్ మదర్ డైరీ వీళ్ళ ప్రోడక్ట్లు కొంటున్నారు అంటే మదర్ డైరీ ప్రోడక్ట్లన్నీ కల్తీ అని చెప్పేస్తావు. అసలు నువ్వు భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు చెప్తారు సార్, నువ్వు తెచ్చావు, మీ జగనన్న తెచ్చాడు, అమూల్ తెచ్చాడు ఆంధ్రప్రదేశ్కి. మరి అమూల్ ఇందులో కొంటున్నాడు ఇండాపూర్. అమూల్ కొన్ని ప్రోడక్ట్స్ ఇండాపూర్లో కొంటాడు. మరి అమూల్ కల్తీనా? ఆయనకు తెలియదు సార్ పాపం. అమూల్ కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నట్ట? ఏం మాట్లాడుతున్నావు? అంటే హెరిటేజ్ తోటి సంబంధం ఉంది, హెరిటేజ్ వాళ్ళదే ఇది. మరి అమూల్ కూడా ఇండాపూర్ వాడిదేనా? మదర్ డైరీ కూడా ఇండాపూర్ వాడిదేనా? ఏంటయ్యా వాళ్ళు మరి వాళ్ళ వెబ్సైట్లలో చూడు ఇండాపూర్ ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్లలో చూసినా ఇండాపూర్ ఉంటుంది. వాళ్ళ ప్యాక్లు ఉంటాయి కదా, టెట్రా ప్యాక్లు అవి ఉంటాయి కదా, వాటి మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండాపూర్ డైరీ అని ఉంటుంది. చూసుకోమను. నువ్వు మదర్ డైరీ వాళ్ళ టెట్రా ప్యాక్ కొనుక్కొచ్చుకొని చూసుకో. ఏదైనా చూడు, ప్రోడక్ట్లు చూడు, కొన్ని స్పెసిఫిక్ ప్రోడక్ట్లు ఉంటాయి. ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్లు తయారు చేయడంలో ఇండాపూర్ స్పెషలిస్టు. జగన్ నమ్ముకున్న అమూల్ కూడా జగన్ నమ్ముకోవాలా? ఏముంది వాళ్ళదేదో అప్పట్లో ఏదో నడిచింది, వ్యవహారం నడిచింది, తెచ్చాడు, అది క్లిక్ కాలేదుగా. మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఎక్కడా క్లిక్ కాల. వాళ్ళకి ఇచ్చేసాడు మొత్తం అన్నీ ఖాళీ చేయించి వాళ్ళకి ఇచ్చాడు. ఏం లాభం? సాధ్యం కాదది. అందుకని జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. తెలుసుకొని మాట్లాడితే ఏదన్నా నీకు ఒక ఆధారం పెట్టుకొని మాట్లాడాలి. బిఆర్ నాయుడు కోట్లు కొట్టేశాడు, ఆయన సొంత కారు వేసుకొని తిరుగుతుంటాడు. టీలు కాఫీలే సొంత డబ్బులు. మామూలుగా చైర్మన్కి తీసుకొచ్చి కళ్యాణం లడ్డు ఇస్తారు జనరల్గా సార్. రోజు నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా, ఆ కళ్యాణం లడ్డు కూడా తీసుకున్న తర్వాత డబ్బులు ఇస్తాడు దానికి. నాకు వద్దండి స్వామివారిది, నాకు వద్దు, నాకు ఉంది, నేను ఇస్తాను అని చెప్పే మనిషిట ఈ ఇండాపూర్ డైరీని తీసుకొచ్చి ఆ కోట్ల రూపాయలు కొట్టేసేట అతను చెప్తాడు, ఆ అధికార ప్రతినిధి. వైసీపీ వాళ్ళు చెప్పిన దాని మీద నేను అంగీకరించాను అనుకోండి సార్. నిజంగా కోట్లు కొట్టేయాలనుకున్నప్పుడు
ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి తర్వాత నుంచి ఈయన కంటిన్యూ కావచ్చు కదా సార్, మళ్ళీ బయట పెట్టుకోవడం ఎందుకు, ఇంత పెద్ద ఇష్యూ చేయడం ఎందుకు? ఆ బోలే బాబా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర చండాలం అటువంటి పనులు చెయ్యరు. సుబ్బారెడ్డి చేసిన పని ఈయన బిఆర్ నాయుడు ఎందుకు చేస్తాడండి? చెప్పే ప్లాన్ లో కూడా లాజిక్ లేకుండా మాట్లాడడం. వీళ్ళకి లాజిక్గా వాళ్ళ పచ్చిపద్దల ఏముండదు. ఇది ఏంటంటే గుడ్డ కాల్చి నెత్తినేయాలి, హెరిటేజ్ షేర్ ధర తగ్గించాలి. హెరిటేజ్ షేర్ ధర తగ్గిస్తే చంద్రబాబు నాయుడు కుటుంబానికి దెబ్బ పడుతుంది అన్న ప్లాను. ట్రై యువర్ లక్, నీకు జాతైంది నువ్వు చేసుకో. హెరిటేజ్కి ఉన్న వాళ్ళకున్న ప్రిస్టేజ్, వాళ్ళకున్న మార్కెట్ స్ట్రెంగ్త్ ముందర నీ వల్ల ఏమవుతుంది? ముందర ఇందాక కనకదుర్గ గారు చెప్పినట్టు భారతీయ సిమెంట్ సంగతి చూసుకో.